హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కపుల్ బంజారా తెలంగాణ. బట్ ఈ రోజు వీడియో వచ్చేసి అయితే మన తమిళ చూస్తేనే అర్థమైంది కదా, మనం ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఏ ఫ్రూట్స్ తింటే మనకు వాటి యొక్క లాభాలు అనేది ఎక్కువ ఉంటాయి. ఈ రోజు అయితే మీతో అయితే నేను షేర్ చేసుకుంటున్నాను. అలాగే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో చాలా చాలా బాగుంటుంది. సో ఇవైతే తినండి, మన పిల్లలకైతే చాలా మంచిది అండ్ మనకి మంచిదే. ప్రెగ్నెన్సీ టైంలో చాలా యూజ్ అయ్యే పండ్లు అనేసి అయితే నేను అనుకుంటాను. సో ఫస్ట్ వచ్చేసి మనకు మోసంబి అనేసి, అంటే ఆరెంజ్, చాలా మంది మోసంబి అంటారు, వేరే వేరే సంత్రా అంటారు, వేరే వేరే రకాలుగా అయితే పిలుస్తుంటారు. అది ఆరెంజ్ అండి. ఆరెంజ్ తినడం వల్ల దాంట్లో ఉన్న సి విటమిన్ వస్తుంది అండ్ దాంట్లో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటది కదా. ఆ వాటర్ కంటెంట్ అనేది మనకు ఉండడం వల్ల మన బాడీ అంతా డిహైడ్రేషన్ కాకుండా మనకు మంచిగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి జామకాయలు తింటే ఓ ఆడపిల్లలు పుట్టేస్తారు అది ఇది అనేసి చాలా మంది అపోహలతో ఉంటారు. సో అలాంటివి ఏమి ఉండదు. ఏమంటే అది ప్రతి ఒక్క ఇంట్లో అయితే ఉంటుంది ఇప్పుడు జామకాయ చెట్టు అనేది. సో అది చాలా బాగుంటదండి. జామకాయలు తినడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి యాపిల్ అండి. యాపిల్ తినడం వల్ల మనకు పిల్లలకు చాలా ఉపయోగాలు అయితే ఉంటాయి. రోజు ఒకటి కానీ ఒక హాఫ్ అయినా తినడానికి అయితే ట్రై చేయండి. సో ఒకటి తినబుద్ధి కాకుండా దాంట్లో హాఫ్ కట్ చేసుకుని తినండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు బనానా తినడం వల్ల బనానా అనేది మార్నింగ్ తింటే ఇంకా మంచిదండి. బనానా తినడం వల్ల చాలా పిల్లలు మంచిగా పుడతారు వైట్ గా అనేసి చాలా మంది అంటూ ఉంటారు. సో అలా బనానా అండ్ నెక్స్ట్ వచ్చి దాంతో పాటు కొన్ని పదార్థాలు కూడా తినొద్దండి, అంటే కొన్ని ఫ్రూట్స్ కూడా తినొద్దు. అవి ఏంటిదో నెక్స్ట్ వీడియోలో అయితే నేనైతే మీతో షేర్ చేసుకుంటాను. సో నాకు తెలిసినవి అయితే అంటే చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది. ఇవి తింటే పిల్లలు బాగా పుడతారు అనేసి అయితే నాకు తెలిసి నేను ఫాలో చేశాను కాబట్టి మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. సో చాలా అండి, మామిడికాయ తింటే చాలా మందికి ఏడైపోద్ది, అలా ప్రెగ్నెన్సీ పోతుందేమో అనేసి చాలా మందికి అయితే ఉంటది ఇది. సో కానీ ఫస్ట్ మంత్ నుంచి 5th మంత్ వరకు తినకపోవడమే మంచిదని అయితే నేనైతే సజెషన్ చేస్తాను. ఎందుకంటే అవి ఫస్ట్ మంత్ అంటే మనం కొంచెం వేడి అనేసి అంటారు కదా, అలా తినడం వల్ల కొంచెం ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయేమో మేబీ అనేసి అయితే నేనైతే తినలేదు. కాకపోతే నేను ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఎండాకాలం అనేది మామిడి సీజన్ అనేది వచ్చింది, నాకు 9th మంత్ లో వచ్చింది. అప్పుడు నేను డెలివరీ టైం కాబట్టి నేనైతే డాక్టర్ ని అడిగాను, తినొచ్చాను మేడం అంటే డాక్టర్ నాకు ఒక ముక్కలాగా చేసుకుని తినండి అమ్మ, మొత్తం తినొద్దు అనేసి అన్నారు. కాకపోతే నాకైతే మామిడికాయలు అంటే పిచ్చ ఇష్టం అండి. నాకు ఎంత తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది మామిడికాయలు అంటే. అందుకే నాకు డాక్టర్ అన్న, నేను ఇప్పుడు డెలివరీ టైం కదా, నేను తింటే 9 మంత్ వచ్చినాయి కదా, డెలివరీ అయిపోవచ్చులే, ఏం ప్రాబ్లమ్స్ అయితే ఏముండదు అనేసి అయితే నేను అనుకుని అయితే తిన్నాను. అలాగే నాకు ఏ ప్రాబ్లమ్స్ రాకుండా మంచిగా అయితే డెలివరీ అయిపోయాను. సో నేనైతే ఫుల్గానే తిన్నాను మామిడికాయలు. కానీ అలా తినకండి, ఎప్పుడు ఏ ప్రాబ్లం వస్తాయో మనం చెప్పలేము కదా. నేనైతే 9th మంత్ వచ్చిన డెలివరీ టైం అనేసి అయితే తిన్నాను. సో మీరు తినాలనుకుంటే మామిడికాయలు చిన్న ముక్క కట్ చేసుకొని ఒకటి తినండి, అలా అయితే తినొచ్చు. కానీ మరి ఎక్కువ తినేయడం అనేది అలా చెయ్యకండి. సో మామిడికాయలు కొంచెం వేడి అనేది పెద్దోళ్ళు అంటూ ఉంటారు, సో డాక్టర్లు అయితే తినొచ్చనే అంటారు. సో ఎందుకో మనకు పిల్లలు కావాలి అంటే కొన్ని అయితే అలా స్కిప్ చేసుకుంటూ ఉండాలి. వాళ్ళు హెల్దీగా పుట్టడానికి అయితే ట్రై చేయాలి కదా, అందుకనేసి. సో ఇవ్వండి, మన పిల్లలు హెల్దీగా పుట్టాలి, వాళ్ళకు విటమిన్స్ అనేవి ఇప్పటి నుంచే వాళ్ళకి అందాలి మన ద్వారాన. సో మనము యాక్టివ్ గా ఉండాలి అనేసి అంటే ఇవైతే అంటే దీంట్లో కొన్ని పండ్లు తినడం వల్ల మనకు నీరసంగా బద్ధకంగా ఉంటది కదా ప్రెగ్నెన్సీ టైంలో, అలా ఉండకుండా మనము చాలా హెల్దీగా, చాలా నీరసం లేకుండా యాక్టివ్ గా ఉండొచ్చు. అందుకనేసి ఈ పండ్లు అయితే మీరు ఫాలో చేయండి. రోజు అంటే ఈ రోజు యాపిల్ తినారనుకో, నెక్స్ట్ డే ఆరెంజ్, నెక్స్ట్ డే వచ్చేసి బనానా, అలా తింటూ ఉండండి. సో ఏంటిదంటే ఫస్ట్ వచ్చేసి ఆరెంజ్, యాపిల్, బనానా, ప్రోమోగ్రానైట్ అండ్ మ్యాంగో, ఈ 5 అయితే మెయిన్ తినేయండి. సో ఇవి తినడం వల్ల మనకు చాలా చాలా బాగుంటాయి. అంటే నారెంజ అండి, గోవా నారెంజ అవి తింటే మనము పిల్లలు అనేది చాలా బాగా పుడతారు, చాలా మంచిది అవి తినడం వల్ల. దీంతో ఉండే ఉపయోగాలు అయితే ఇవ్వండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి, అలాంటి వీడియోస్ అయితే నేను చేసి అయితే పెడతానండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ లో చెప్పండి, ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. సో బేబీ బాయ్ అంటే జామకాయలు తింటే బేబీ బాయ్ పుట్టాడేమో, బేబీ గల్లే పుట్టిందని చాలా మంది అంటూ ఉంటారండి. అలా అయితే ఏముండదు. మనం ఫుడ్ ని బట్టి అలా అంటే పండ్లు ఇవే తింటే బాయ్ పుడతారు, ఇవే తింటే గర్ల్ పుడతారు అనేసి అలా అయితే ఏముండదు. సో ఎందుకంటే నా బాబు అప్పుడు నేను ఎక్కువగా తిన్నదంటే నేను జామకాయలు ఫుల్గా తిన్నా, ఫుల్గా జామకాయలే తిన్నాను. ఆ సీజన్ అంతా ఎప్పుడు అంటే జామకాయలు ఎక్కువ వస్తూ ఉంటాయి కదా, అందుకు నేనైతే జామకాయలు తింటున్నాను.
సో ఇదండి వీడియో, ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్. ఇంకో మంచి వీడియోతో మీ ముందు